సాధారణంగా డ్రైవర్ లేనిదే వాహనం ముందుకు సాగదు. ఇక ఇరుకు రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే చోదకుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం డ్రైవర్ లేకుండానే జీబు పరుగులు పెడుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ ఈ అద్భుతాన్ని రూపొందించారు. మనిషి ప్రేమం లేకుండానే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగే ఈ వాహనం సరిహద్దుల్లోని సైనికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతోష్ వెల్లడించారు. ప్రస్తుత ప్రయోగం ఏంటంటే అన్మ్యాన్డ్ వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే ఆర్మీ కోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ అన్మ్యాన్డ్ వెహికల్ ఒక కార్ని కానీ ఒక మనిషిని కానీ తనకు సహాయకంగా ఎలాంటి డ్రైవర్ లేకుండా తనని ఫాలో అవుతూ ఆ ఫాలో అయ్యే వ్యక్తికి కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా తనను వెంటనే నడుస్తూ డ్రైవర్ లేకుంటూ తనను ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్ కోసం మేము లాస్ట్ 3 years నుంచి వర్క్ చేయడం జరిగింది. మా స్టూడెంట్స్తో పాటు మా ఫ్యాకల్టీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఐడియాకి ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాజెక్టు ద్వారా మన మిలిటరీలో కానీ ఏదైనా రెస్క్యూ ఆపరేషన్లో కానీ ఎలాంటి డ్రైవర్ లేకుండా కొన్ని విచిత్రమైన అంటే చాలా భయంకరమైన ప్రదేశాలు, శత్రువులతోని భయంతోనే కావచ్చు, లేకపోతే అడవి ప్రాంతంలో ఉన్న అడవి శత్రువులతోనే ప్రమాదమే పొంచి ఉన్న సమయాలలో ఈ జీప్ని పంపిస్తే మనం దూరం నుంచి దీన్ని కంట్రోల్ చేస్తూ మనం అనుకున్న స్థలానికి సరుకులను కానీ వెపన్స్ని కానీ ఇంకే విధమైన వస్తువులను కానీ చేరవేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని మేము 100 kilometers పరిధి నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది. అక్కడ వరకు అయితే ఇంప్లిమెంటేషన్లో ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. త్వరలో ఈ రీసెర్చ్ని డైరెక్ట్గా మనం ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా కంట్రోల్ చేసే విధంగా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. రాస్బెర్రీ కంప్యూటర్ అనే పరికరాన్ని అమర్చారు. ఇది దూరం నుంచి వచ్చే ఆపరేటర్ సంకేతాలను కన్వర్ట్ చేసి అందులో ఉన్న మోటార్కి అందజేస్తుంది. వాహనం క్లచ్, గేర్, బ్రేక్లను తనకు తానే నియంత్రించుకుంటూ ఎప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ ముందున్న వాహనాన్ని అనుసరించేలా డీప్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ వాహన రూపకల్పనకు 18 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈ ఖర్చు మొత్తం కళాశాల యాజమాన్యమే భరించింది. ఈ వాహనం తయారీపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని, దీన్ని మరింత ఆధునీకరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నా రాస్బెర్రీ కంప్యూటర్ని తీసుకొని ఇక్కడ ఉన్న స్టీరింగ్ మోటార్, బ్రేక్, క్లచ్, గేర్ ఇవన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఆపరేటర్ ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా ఇందులో ఉన్న స్టీరింగ్, బ్రేక్, క్లచ్ నడిచే విధంగా దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ అన్మ్యాన్డ్ వెహికల్ అనేది ఒక వ్యక్తిని కానీ ఒక కార్ని కానీ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, ఎదురుగా ఉన్న వ్యక్తి హైట్ని కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క అతని దగ్గర ఏదో ఒక ఐడెంటిటీ అయితేనేమి అది తీసుకొని దాన్ని ఆటోమేటిక్గా డీప్ లెర్నింగ్ అనే ప్రాసెస్ చేసి అతన్ని ఫాలో అయ్యే విధంగా చేసాము. అలాగే కార్లో ఉన్న నెంబర్ ప్లేట్, బైక్ అయినా కార్ అయినా నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్ దాని ముందు ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో ఈ యొక్క వెహికల్ కూడా వెళ్ళేలా మేము ప్రోటోకాల్ డిజైన్ చేయడం జరిగింది. సరికొత్త సాంకేతిక పరికరాలను రూపొందించాలంటే ఎంతో ఆసక్తి, పరిశోధనలపై అనురక్తి, లోతైన అధ్యయనాలు ఎంతో అవసరమని, ఇవన్నీ సంతోష్లో పుష్కలంగా ఉన్నాయని కళాశాల చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ డ్రైవర్ రహిత వాహనం సరిహద్దులోని సైనికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని రూపొందించడం తమ కళాశాలకు గర్వంగా ఉందన్నారు. రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏ వస్తువు చూసినా వై, వాట్, వెన్, వేర్ ఇలా ఆయన మైండ్ ఎప్పుడు ప్రశ్నలతో కదులుతూ ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్, మెయిన్లీ ఇన్ ద డిఫెన్స్ దాంట్లో యూజ్ అవుతుంది. ఇంకా దీన్ని డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. దీనికోసం నియర్లీ మేము ఒక 18.5 lakhs అలా ఖర్చు పెట్టాము. ఇది సిన్స్ 3 years నుంచి దీని మీద ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. దీన్ని ఇంకా ఫర్దర్ డెవలప్ చేసి ఇది లాంగ్ రేంజ్ సిస్టంలో అన్మ్యాన్డ్ వెహికల్ డెవలప్ చేయాలనేది తన ఆలోచన.